హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక సేల్స్ డేటా అనాలిసిస్ అనేది చూపిస్తా. ఇందులో ఆహ్, నేను తీసుకున్న డేటా సెట్‌లో అంతగా అనాలిసిస్ చేయడానికి ఏం లేదు. బట్ డేటా అనాలిసిస్ కనంటే మోస్ట్‌లీ మనకి ఆఫీస్‌లో ఎలా ఉంటది, మనం ఎట్లాంటి టైప్ ఆఫ్ డేటా వస్తది అండ్ వాటిని దాని మీద ఎలా వర్క్ చేస్తాము అనేది నేను మీకు మెయిన్‌గా చూపించాలనుకుంటున్నా ఈ వీడియోలో. సో, మోస్ట్‌లీ ఏంటనంటే ఆహ్, డేటా అనాలిటిక్స్ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ, లేదనంటే ఎంఐఎస్ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ, ఆల్మోస్ట్ స్ట్రక్చర్డ్ డేటా వస్తది. అన్‌స్ట్రక్చర్డ్ డేటా మాక్స్ టు మాక్స్ రాదు. సో, కొన్ని సార్లు మనకి అన్‌స్ట్రక్చర్డ్ డేటా కూడా రావచ్చు. కొన్ని అడాక్ రిక్వెస్ట్‌లు గానీ, సో, క్లయింట్ సైడ్ నుంచి ఏమన్నా రిక్వెస్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫైల్స్ గానీ, కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, ఆహ్ అవన్నీ కాకుండా జస్ట్ నార్మల్‌గా మనకొక డేటా సెట్ వస్తే మనం ఎట్లాంటి అవన్నీ అంటే ఐ మీన్ లైక్ మనం ఏమేమి చూస్తాము యాస్ ఎ డేటా అనలిస్ట్, యాస్ ఎ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్‌గా మనం ఏమేం పాయింట్స్ చెక్ చేస్తాము అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనము ఏ వాల్యూస్‌ని కూడా రీప్లేస్ చేయము. మోస్ట్‌లీ ఏంటనంటే డేటా సైన్స్‌లో ఏంటంటే ఆహ్, రిగ్రెషన్స్ కానీ, ఎంఎల్ మోడల్స్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నీ రీప్లేస్ చేస్తారు. మోడ్‌తోని గానీ, మీడియన్‌తోని గానీ రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో, అది కంప్లీట్‌గా ఏంటనంటే ఒక రిగ్రెషన్ మోడల్, ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయడానికి అవన్నీ చేస్తాము. బట్ అనలిస్ట్ సైడ్ వచ్చే వరకు అవన్నీ మనకుండదండి. ఏదైతే డేటా ఉంటదో దాని మీద మాత్రమే మనం అనాలిసిస్ చేసి ఇవ్వాల్సి ఉంటది. అది కూడా మనకి రిక్వైర్మెంట్ అంతా కూడా క్లియర్ ఉంటది. ఓకే. సో, ఆహ్, మనం లాజిక్స్ ఒక్కటి బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళేం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఉందనుకోండి. ఇందులో నాకు మహారాష్ట్రలో నాకు టోటల్ సేల్స్ అమౌంట్ ఎంత అండ్ ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అయినాయి అనేది ఒక అనాలిసిస్ చేసి ఇయమనంటే సో, దాన్ని బట్టి మనం చేసిస్తాము. సో, ఇది మోస్ట్‌లీ ఎక్సెలే వాడుతూ ఉంటారు. ఏదైనా రిపిటేటివ్ టాస్క్ గనక మీ దగ్గర ఉండుంటే మీరు దాన్ని పైథాన్ ద్వారా ఆటోమేట్ చేసుకోవచ్చు. పైథాన్ ఏంటంటే ఇది వీఎస్ కోడ్. వీఎస్ కోడ్ ఓపెన్ సోర్స్. ఓకే. మీ ఆఫీస్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీ ఐటీ వాళ్ళని అడిగి కానీ, లైక్ మీ ప్రొసీజర్ ఏదుంటే అది మనం వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ మీకు యాక్సెసిబిలిటీ లేకపోతే పైథాన్ ఆల్రెడీ మనకి ఇందులో ఎక్సెల్‌లో కూడా వచ్చేసింది. సో, ఇది పైథాన్ మోడల్. సో, ఇందులో కూడా చేసుకోవచ్చు. మోస్ట్‌లీ ఏంటంటే ఫర్ ఇన్‌స్టాన్స్ అనాలిసిస్ లైక్ ఇన్‌స్టాన్స్ రిపోర్ట్ కోసం మీరు జస్ట్ నార్మల్‌గా పివోట్ ఏసి ఇచ్చేసేయొచ్చు. బట్ మీది ఒక రెగ్యులర్ ప్రాసెస్. మీకు ఫైల్ ఇలానే వస్తది. సో, మీరొక పెద్ద కాలిక్యులేషన్ అనేది పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు పైథాన్ ఆటోమేషన్ చేసుకోవచ్చు. అండ్ మీరు విజువలైజేషన్ కోసము ఈదర్ పైథాన్ అన్నా యూజ్ చేయొచ్చు. లేదా మీకు పవర్ బిఐ యాక్సెస్ ఉంటే పవర్ బిఐలో గాని కూడా చేయొచ్చు. సో, అదంతా కూడా రిక్వైర్మెంట్ బట్టి ఉంటది. పవర్ బిఐ ఏంటంటే మనం మోస్ట్‌లీ ఎక్సెల్ కనెక్షన్స్ ఇవ్వము. ఏదైతే పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా సీక్వెల్ డేటాబేస్ నుంచే తీసుకుంటారు. అండ్ ఎక్సెల్ నుంచి చాలా తక్కువ మేబీ సీఎస్‌వి కూడా తీసుకోవచ్చు. సీఎస్‌వి ఏంటంటే మనకి డేటా ఎంతంటే అంత హ్యాండిల్ చేస్తది. బట్ ఎక్సెల్ 10,48,000 కంటే మనకి ఎక్కువ హ్యాండిల్ చేయలేదు కాబట్టి, సో, ఎక్సెల్ డేటాబేస్‌ని తీసుకోవడం కంటే అదేంటో ఎక్సెల్‌లోనే అనాలిసిస్ చేసి ఇవ్వచ్చు. ఇన్‌కేస్ డాష్‌బోర్డ్ టైప్ ఆఫ్ చూపించాలి అనుకుంటే మీరు ఇన్‌కేస్ ఎక్సెల్‌లో అన్నా బిల్డ్ చేయొచ్చు. లేదనంటే ఆహ్, మీరు పవర్ బిఐలో కూడా వేయొచ్చనమాట. సో, ఆహ్, నార్మల్‌గా వర్క్ ఎలా జరుగుతదనేది నేను మీకొక ఐడియా అనేది ఇచ్చాను. సో, ఇప్పుడేంటంటే మనం ఈ యొక్క డేటా మనకి బ్లైండ్‌గా ఒక డేటా ఇచ్చి దీని మీద నాకు కొన్ని ఇన్‌పుట్స్ కావాలనుకున్నప్పుడు, మనం ఏమేం చెయ్యొచ్చో నేను అవన్నీ కూడా మీకు చూపిస్తా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఈ డేటాని మనము కొత్త ఎక్సెల్ తీసుకుందాం. ఎందుకంటే ఈ సీఎస్‌వి డేటాని నేను పైథాన్‌లో వేసి కూడా పైథాన్‌లో ఎలా చేయాలో చూపిస్తా. అండ్ ఎక్సెల్ ఎలా చేయాలో కూడా చూపిస్తా కాబట్టి, సో, కొత్త డేటా సెట్‌లో తీసుకుందాం. ఓకే. సో, ఇది ఎక్సెల్. యూజువల్‌గా అయితే నేనేం చేస్తాను, ఏదైనా సీఎస్‌వి గాని, టెక్స్ట్ ఫైల్స్ గాని నేను ఇక్కడ నుంచెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటా. డైరెక్ట్‌గా ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేసుకోవడం బదులు ఇలా మీరు ఇంపోర్ట్ చేసుకుంటే చాలా ఈజీ.
ఈజీ అంటే ఐ మీన్ లైక్ వేరే డేటా మళ్ళీ మీరు ఇంకొక అనాలిసిస్ చేయాలనుకుంటే జస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని, మీరు చేసిన అనాలిసిస్ మీద రిఫ్రెష్ చేసుకుంటే సరిపోతది. అంటే ఏదైతే పివోట్స్ వేస్తారో అవన్నీ కూడా మీరు రిఫ్రెష్ చేసుకుంటే సరిపోతది. సో, ఇక్కడ గనక మనకు చూసినట్లయితే యూజర్ ఐడీ ఉంది, కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ ఐడీ, జెండర్, ఓకే. ఏజ్ గ్రూప్, ఏజ్ ఉంది, మ్యారిటల్ స్టేటస్ ఉంది. నెక్స్ట్ స్టేట్ ఉంది, జోన్, ఆక్యుపేషన్, ఓకే. ప్రొడక్ట్ కేటగిరీ, ఆర్డర్స్ ఉంది, అమౌంట్, స్టేటస్ అండ్ ఆహ్, అన్‌నేమ్డ్ అని చెప్పేసి ఒక కాలమ్ ఉంది. సో, స్టార్టింగ్‌లో అయితే మనం సోర్స్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటది. కాలమ్ నేమ్స్ అన్నీ ఏమి కూడా రావు. దాని తర్వాత మనం హెడర్స్ ప్రాంప్ట్ చేస్తాము. దాని తర్వాత టైప్ అనేది చేంజ్ చేస్తాము. యూజువల్‌గా పవర్ బిఐలో ఏం చేస్తామనంటే, ఇది ఆటోమేటిక్ కాకుండా మాన్యుయల్‌గా మనం ఒక్కొక్కటి చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఐడీ ఇక్కడ నంబర్‌లో ఉంది. మనం ఎప్పుడైనా కూడా నాకు తెలిసినంత వరకు యూజర్ ఐడీని టెక్స్ట్‌లో చేసుకుంటే బెటర్. అండ్ ఈ స్టెప్ నేను రీప్లేస్ చేస్తున్నా. ఇన్‌కేస్ నేను యాడ్ చేస్తే ఏమైతదంటే ఆల్రెడీ ఉన్న నంబర్‌ని మనము టెక్స్ట్‌కి కన్వర్ట్ చేస్తున్నాం. సో, అలా చేయకూడదు. ఓకే. సో, ఇన్‌కేస్ మీకు ఎక్కువలో అడిషనల్ స్టెప్ యాడ్ అయితే ఖచ్చితంగా మీరు ఈ చేంజ్ టైప్‌ని తీసేసి మీరు కొత్తగా చేసుకోవడం బెటర్. ఓకే. అండ్ నెక్స్ట్ జెండర్ ఇవన్నీ ఓకే. ఏజ్, ఏజ్, మ్యారిటల్ స్టేటస్ 0, 1 అని చెప్పేసనుంది. సో, నేను దీనికి 1కి మ్యారీడ్, 0కి అన్‌మ్యారీడ్ అని చెప్పేసి ఇస్తా. అండ్ ఇంకేమైనా ఉన్నాయో కూడా చెక్ చేద్దాం. ఇక్కడ లోడ్ మోర్ అని ఇస్తే మనకు కనిపిస్తది. ఓన్లీ 2 ఉన్నాయి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్. సో, నేను ఏం చేస్తానంటే ఒక కాలమ్ యాడ్ చేసుకుంటా నేనిక్కడ. ట్రాన్స్‌ఫార్మ్ బదులు కాలమ్ యాడ్ చేసుకుంటా. కండిషనల్ కాలమ్ అనేది తీసుకుంటా నేను. ఓకే. సో, ఇది మనం ఎక్సెల్‌లో లోడ్ చేసినా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడేంటంటే ఫార్ములా లేకుండా డైరెక్ట్‌గా చేయొచ్చనమాట. మ్యారిటల్ స్టేటస్ ఈక్వల్స్ 1 దెన్ మ్యారీడ్ ఎల్స్ అన్‌మ్యారీడ్. సో, ఇక్కడ కాలమ్ నేమ్ మనం ఇక్కడే ఇచ్చేసుకోవచ్చు. అప్డేటెడ్. ఓకే. సో, ఇక్కడ మీ కాలమ్ నేమ్ ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. ఓకే. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ వచ్చేసింది మనకిక్కడ. సో, దీంతో మనకి పని లేదు. సో, మనం దీన్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ అనేది లాస్ట్‌లో చేద్దాం. ఒకేసారి అన్నీ. స్టేట్ ఓకే, జోన్ ఓకే, ఆక్యుపేషన్ ఓకే, అండ్ ప్రొడక్ట్, కేటగిరీ, ఆర్డర్స్, అమౌంట్ ఇవన్నీ కూడా ఓకే. సో, మనకేంటంటే స్టేటస్ అనేది ఖాళీ ఉంది. సో, అవన్నీ కూడా మనం చూసుకోవాలనుకుంటే మనం ఇక్కడ క్వాలిటీ ఈ కాలమ్ ఒకటి, కాలమ్ క్వాలిటీ ఒకటి, కాలమ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి తీసుకుంటే మనకి ఇక్కడ అర్థమైపోతది. ఈ మన దగ్గర ఇవన్నీ కూడా ఎంప్టీ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఎంప్టీ ఉంది. 100% చూపిస్తుంది చూడండి. ఓకే. సో, ఈ కాలమ్ అండ్ ఈ కాలమ్. ఈ 3 మనకు అవసరం లేదు కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి ఆహ్, రిమూవ్ కాలమ్స్ రిమూవ్ కాలమ్స్ పైన క్లిక్ చేద్దాం. సో, ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ఒకేసారి. ఒక్కొక్కటి రిమూవ్ చేస్తే ఈ స్టెప్స్ అనేటివి యాడ్ అయితాయి. యూజువల్‌గా అలా చేయకూడదు. చేయొచ్చు అలా కూడా. బట్ స్టెప్స్ అడిషనల్‌గా ఎందుకు యాడ్ చేసుకోవాలి? మళ్ళీ తర్వాత కన్‌ఫ్యూజన్ అయితాం అందుకని. ఓకే. సో, మన డేటా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ డేటాని క్లోజ్ అండ్ లోడ్ టు ఆప్షన్ తీసుకోండి. నేను టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తా. ఓకే. నాకు టేబుల్ డేటా కావాలి. అండ్ అట్లనే ఇది డేటా మోడల్‌లో కూడా యాడ్ అయిపోవాలి. మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో అది. సో, డేటా మోడల్ అంటే ఇదిగో ఇక్కడ ఉండాది. సో, ఇందులో కూడా యాడ్ అయిపోతదనమాట. ఓకే. నాకిక్కడ కొంచెం కలర్ వచ్చింది. నేను డిఫాల్ట్ తీసుకుంటా. అంటే నన్. సో, నాకేం కలర్స్ ఏం వద్దు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నార్మల్‌గా ఎళ్ళినప్పుడు పవర్ పివోట్ వరకే ఉంది. మీకైతే హెల్ప్ వరకే చూపిస్తది. పవర్ పివోట్ నేను ఎనేబుల్ చేసుకున్నా కాబట్టి చూపిస్తుంది. అండ్ ఇన్ కేస్ దీన్ని క్లిక్ చేస్తే మనకి అడిషనల్‌గా 2 టాబ్స్ వచ్చినాయి. ఒకటొచ్చేసి టేబుల్ డిజైన్, ఇంకోటి క్వెరీ. సో, టేబుల్ డిజైన్‌లో మనకి రీసైజ్ టేబుల్, కన్వర్ట్ టు రేంజ్, రిమూవ్ డూప్లికేట్స్ ఇట్లాంటియన్నీ గూడా ఉన్నాయి. రిఫ్రెష్ చేసుకోవచ్చు. అండ్ క్వెరీలో వచ్చేసి సేమ్ మనకి రిఫ్రెష్ ఉంది. అగైన్ మన లోడ్ టు ఉంది. ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్‌పోర్ట్, కనెక్షన్, ఫైల్ అని జెప్పేసి. సో, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. రైట్. సో, మనం డౌన్ వర్క్ చూద్దాము. మొత్తం ఎన్నున్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనకేంటంటే
ఆహ్, టోటల్ రికార్డ్స్ ఎన్నున్నాయనేది మనం తెలుసుకోవాలి. సో, టోటల్ రికార్డ్స్ మేము యూజువల్‌గా ఏం చేస్తామనంటే ఫస్ట్ రో కానీ, ఫస్ట్ 2 రోస్ గాని, 1 రో కానీ మేము ఖాళీగా ఉంచుతాం. ఓకే. సో, ఖాళీగా ఉంచుతాం. అండ్ ఇక్కడ నుంచెల్లి మనం ఏం చేస్తాం వ్యూలోకెళ్ళి ఆహ్, పేన్స్ అనేటివి ఫ్రీజ్ చేస్తాం. సో, ఇలా కనిపిస్తది మనకి. దీని ద్వారా ఏమవుతదనంటే లైక్ నేను కౌంట్ అనేది తీసుకున్నా. సో, దీని ద్వారా ఏమైతది నాకిక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని చూపిస్తది. ఓకే. సో, టోటల్ రికార్డ్స్ అనేటివి ఉన్నాయి. నాకిక్కడ బై డిఫాల్ట్‌గా చూపిస్తది. ఇన్ కేస్ యాడ్ ఆర్ డిలీట్ అయితే అవి గూడా అక్కడ చూపిస్తది. ఐ మీన్ రికార్డ్స్ పెరిగినయి, తగ్గినయి అని చూపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సేమ్ రికార్డ్ కాపీ చేసి కిందికెళ్ళి ఇక్కడ గనక పేస్ట్ చేస్తే ఇక్కడ 52 అనేది ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయింది. ఓకే. సో, మన టేబుల్ ఎక్కడి వరకు ఉందనంటే ఇదిగోండి ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉంది చూసారా? ఇక్కడ వరకు ఉంది. ఇన్ కేస్ నేను తగ్గిస్తే డేటా అయితే ఉంది. బట్ మనకి ఒక వాల్యూ అనేది ఒక నంబర్ అనేది తగ్గిపోయింది. ఎందుకనంటే మనము టేబుల్‌లో ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే. ఔట్ ఆఫ్ టేబుల్ వాల్యూస్ తీసుకోవట్లేదు. సో, టేబుల్‌ని ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటే టేబుల్ ఎక్స్‌పాండ్ అయితే అయిపోతది. అండ్ నంబర్ కూడా మనకి ఇక్కడ అప్‌డేట్ అయితది. ఓకే. సో, నెక్స్ట్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, ఎన్ని అమౌంట్ ఎంత అనేది సబ్ టోటల్ తీసుకుంటాం. సబ్ టోటల్‌లో 9 అనేది సమ్ ఫంక్షన్ అండ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి సమ్ ఎంత, ఏంటి అనేది తెలుస్తది. సో, ఇక్కడ ఆర్డర్స్ కాదు ఇది. ఇదొచ్చేసి అమౌంట్. ఓకే. సో, ఇది టోటల్ అమౌంట్ వాల్యూ అండ్ ఇదొచ్చేసి ఆర్డర్స్ వాల్యూ. సో, అమౌంట్‌ని మనము నార్మల్‌గా మనం ఏం చేస్తామనంటే ఈ కామా తీసుకుంటాం. సో, అప్పుడు మనకి కొంచెం ఇండియన్ ఫార్మాట్‌లో చూపిస్తదనమాట. అంటే రీడబిలిటీ ఇష్యూస్ లేకుండా ఉంటది. అండ్ మేము కొంచెం సైజ్ కూడా తగ్గిస్తాం. లైక్ 90% అలా. లేదు మనం సైజ్ తగ్గియపోతే ఒక పని చేయొచ్చు. జస్ట్ మొత్తం ఎక్స్ అంతా సెలెక్ట్ చేసుకొని ఒక 9 పెట్టుకొని ఎంటర్ కొట్టుకుంటే మనకి ఇలా కనిపిస్తది. ఓకే. ఆటో అడ్జస్ట్ చేసుకున్నాం. అండ్ హెడర్స్‌కి ఏదో ఒక కలర్ ఇస్తున్నాం. సో దట్ కొంచెం నీట్‌గా కనిపిస్తది. అండ్ ఓకే. సో, ఇది మన డేటా. అండ్ మీరు బోర్డర్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో, ఏదన్నా కానీ కాస్మెటిక్స్ మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. ఓకే. సో, మీరు ఎంత కాస్మెటిక్స్ తక్కువ పెట్టుకుంటే అంత బెటర్. బట్ కొన్నిసార్లు ఇవి కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయన్నమాట. సో, ఇది మన డేటా స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఇందులో నుంచెల్లి ఈ షీట్ 1 అనేది డిలీట్ చేసేద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ నుంచెల్లి మనం కొన్ని అనాలిసిస్ అనేటివి చేయొచ్చు. లైక్ ఆహ్, యూ నో ఆహ్, ప్రొడక్ట్ వైస్, కేటగిరీ వైస్ కానీ, స్టేట్ వైస్ కానీ, సో, ఇట్లాంటియన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాలనుకుంటే మనం పివోట్ అనేది తీసుకోవాలి. సో, పివోట్ తీసుకోవాలంటే ఇదే నేను చెప్పేది ఇన్సర్ట్‌లోకెళ్ళి పివోట్ టేబుల్ ఫ్రమ్ డేటా మోడల్. ఎందుకు ఫ్రమ్ డేటా మోడల్? మనము ఆల్రెడీ డేటా అనేది ఏదైతే ఉందో డేటా మోడల్‌లో వేసుకున్నాం కాబట్టి ఫ్రమ్ డేటా మోడల్. సో, ఇదిగో చూడండి డేటా మోడల్‌లో ఉన్న టేబుల్ అయితే వచ్చేసింది. అండ్ సేమ్ మన టేబుల్ కూడా అదే కాబట్టి అదే చూపిస్తుందనమాట. సో, టేబుల్ మనం ఎలా చూసుకోవచ్చనంటే ఇదిగోండి ఇక్కడ టేబుల్ డిజైన్‌లోకెళ్తే ఇక్కడ టేబుల్ నేమ్ అనేది చూపిస్తది ఇక్కడ. ఇన్ కేస్ మీరు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. దిస్ ఈస్ సేల్స్ ఆహ్, రా అని చెప్పేసి ఇచ్చాననుకోండి. సో, ఇక్కడ మనకి ఇది సేల్స్ రా అని చెప్పేసి చూపిస్తది. సో, నేను దీంతోనేం చేయట్లేదు. ఆహ్, దివాళీ సేల్స్ డేటా ఇది నుంచి మనం అనాలిసిస్ అనేది చేస్తున్నాం. సో, అనాలిసిస్ ఏం లేదు. జస్ట్ మనం ఒక గ్రూప్‌గా మనం డేటా అనేది చూపిస్తున్నాం ఇక్కడ జస్ట్ అంతే. జస్ట్ నార్మల్ అసలు డేటాలో మనం ఏమేం పాయింట్స్ చూడొచ్చు అనేది మాత్రం చెప్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వైస్ మనం అమౌంట్ ఎంత అనేది చూడొచ్చు. ఏజ్ వైస్ కూడా కాదు ఏజ్ గ్రూప్ వైస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏజ్ తీసుకున్నాను అనుకోండి. ఏజ్ అండ్ అమౌంట్ తీసుకుంటే నాకిక్కడ ఏజ్ వైస్ ఎంతెంత అమౌంట్ సేల్ అయిందనేది చూపిస్తుంది. రైట్. సో, ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి ఈ గ్రూప్ కనుక తీసుకున్నట్లయితే సారీ రైట్ క్లిక్ ఇచ్చి ఆహ్, ఓకే. మనకు ఆల్రెడీ ఆహ్, దీని యొక్క గ్రూప్ ఉంది కదా!
ఏజ్ గ్రూప్, ఎస్, సారీ. సో ఏజ్ గ్రూప్ ఉంది కదా. సో ఏజ్ గ్రూప్ లో మనకి 0 to 17 ఎంత సేల్స్. సో ఇవంతా కూడా మనకి క్లియర్ గా ఇక్కడ తెలుస్తుంది అమౌంట్ ఎంత ఏంటి అనేది. కరెక్ట్. సో ఇవన్నీ తీసేస్తా. ఓకే. ఏజ్ గ్రూప్. సో ఏజ్ గ్రూప్ వైజ్ టోటల్ సేల్స్ ఎంత అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. లేదు ఏజ్ గ్రూప్ వైజ్ నాకు కొంచెం యావరేజ్ అమౌంట్ కూడా కావాలి. ఓకే, యావరేజ్ అమౌంట్ కూడా కావాలి. ఏజ్ గ్రూప్ కాదు, సారీ, ఏజ్ గ్రూప్ ఇక్కడ అండ్ అమౌంట్. సో అమౌంట్ ఏంటనంటే నాకు యావరేజ్ అమౌంట్ కూడా కావాలి. సో ఈ ఏజ్ గ్రూప్ లో నాకు యావరేజ్ అమౌంట్ ఇంత అని చెప్పేసి అని చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఇందులో నేను ఇంకోటి కూడా చేయొచ్చు, లైక్ సమ్ కాకుండా మినిమం అమౌంట్ ఎంత. ఓకే. సో మినిమం అమౌంట్ ఎంత, అట్లనే మ్యాక్స్ అమౌంట్ ఎంత, ఇవన్నీ క్లారిటీగా వినండి, మీకు తెలుస్తుంది ఏమేం చేస్తున్నాం చేంజెస్ అనేవి. సో ఈ ఏజ్ గ్రూప్ లో మినిమం సేల్స్ అమౌంట్ ఎంత అండ్ మ్యాక్స్ సేల్స్ అమౌంట్ ఎంత. ఓకే. సో అలా జరిగింది. అండ్ నెక్స్ట్ అమౌంట్ అని మీరు ఇంకేమైనా చేయొచ్చా అనుకుంటే, టోటల్ ఆల్రెడీ మనం చూసేసాం కాబట్టి సో నో నీడ్ టు వరీ. సో ఎన్ని సేల్స్ అనేటివి జరిగాయి. ఓకే, ఎన్ని సేల్స్ అనేటివి జరిగినాయి. సో వీటిని మనము జస్ట్ నార్మల్ నెంబర్లో చూపిద్దాం. సేల్స్ కౌంట్. ఓకే, ఈ ఏజ్ గ్రూప్ లో 296 సేల్స్ ఉన్నాయి. ఈ ఏజ్ గ్రూప్ లో 1879 సేల్స్ ఉన్నాయి. ఈ ఏజ్ గ్రూప్ లో 4541 సేల్స్ అయితే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 296 సేల్స్ ఏంటి అని చూడడానికి జస్ట్ దీన్ని డబల్ క్లిక్ చేస్తే చాలు. సో అందులో ఉన్న డేటా అయితే మనకి ఇక్కడ వస్తుంది. ఓకే. సో ఇందులో ఎన్ని రోజులు ఉన్నాయి, 296. ఇదిగోండి ఇక్కడ చూడండి 296 రోజు అయితే ఉన్నాయి. ఓకే. సో దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే. సో లేదు నాకు ఫస్ట్ సేల్స్ కౌంట్ అనేది చూపించాలనుకుంటే సేల్స్ కౌంట్ ఫస్ట్, దాని తర్వాత మినిమం సేల్స్ ఎంత, దాని తర్వాత మ్యాక్స్ సేల్స్ ఎంత, దాని తర్వాత యావరేజ్ సేల్స్ ఎంత అండ్ టోటల్ సేల్స్ ఎంత. యావరేజ్ సేల్స్ ఎంత, టోటల్ సేల్స్ ఎంత. సో ఇలా కూడా మనము చేసుకోవచ్చు. అండ్ నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఏజ్ గ్రూప్ తీసేస్తా. ఏజ్ గ్రూప్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటల్ స్టేటస్. సో ఇందులో మనకి ఎంత సేల్స్ జరిగినాయి, మినిమం అమౌంట్ ఎంత, మ్యాక్స్ అమౌంట్ ఎంత. సో ఇట్లా కూడా మనం చూసుకోవచ్చు. టోటల్ సేల్స్ అండ్ యావరేజ్ సేల్స్ తీసేస్తాం. జస్ట్ సేల్స్ కౌంట్ అండ్ అమౌంట్ ఎంత అనేది మాత్రం చూపిస్తున్నాం మనం ఇక్కడ. అండ్ ఇంకొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ స్టేట్ వైజ్. ఓకే. సో ఇక్కడ మనకి మ్యారిటల్ స్టేటస్, స్టేట్. ఓకే. సో ఇంకా ఏమన్నా చూడొచ్చా, సేల్స్ వైజ్ చూస్తామా, ప్రోడక్ట్ అండ్ కేటగిరీ వైజ్. సో జస్ట్ నేను కాపీ పేస్ట్ చేసి ఇక్కడ నేను తీసేసి ప్రోడక్ట్ అండ్ కేటగిరీ. ఓకే. ప్రొడక్ట్ కేటగిరీ. సో ప్రొడక్ట్ కేటగిరీలో టోటల్ సేల్స్ కౌంట్ ఎంత, అమౌంట్ ఎంత అనేది చూస్తాం మనం ఇక్కడ. సో నేను ఇక్కడ నాకు ఈజీగా ఒకటి కాల్ అవుట్ అవ్వాలి ఈ రెండిట్లలో ఏంటంటే ఏ స్టేట్లో ఎక్కువ సేల్స్ అనేది జరిగినాయి. ఓకే, దానికి సింపుల్ మోర్ సార్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి డిసెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ సమ్ ఆఫ్ అమౌంట్ తీసుకొని ఓకే ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది. చూడండి 1 2 3 4. సో ఈ 4 కాలమ్స్, సారీ 4 రోస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది టాప్లో, తర్వాత మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత ఢిల్లీ. సో ఇవి చాలా టాప్ సేల్స్ అనేటివి ప్రజెంట్ అంటే టాప్ సేల్స్ అనేటివి పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో జస్ట్ టాప్ 5 మాత్రమే చూపించాలనుకుంటే ఇందులో
వాల్యూ ఫిల్టర్స్లో టాప్ 10 అనే ఆప్షన్ ఉంది కదా, టాప్ 10 అంటే ఇక్కడ 10 అనే బై డిఫాల్ట్గా వస్తుంది. జస్ట్ 5 మాత్రమే తీసుకుందాం అనుకోండి. బై సమ్ సమ్ ఆఫ్ అమౌంట్. ఓకే, ఓకే చేస్తే వాల్యూ ఫిల్టర్స్ టాప్ 10, టాప్ 5. ఓకే, సో టాప్ 5 స్టేట్స్ విత్ దేర్ సేల్స్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం వీటికి హెడర్స్ ఇవ్వచ్చు. లైక్ మొత్తం నేను స్టేట్స్ చూపించట్లేదు ఇక్కడ, జస్ట్ టాప్ 5 స్టేట్స్ బై సేల్స్. ఓకే, సో ఓకే, నేను దీనికి ఏం చేస్తానంటే కొంచెం నీట్గా కనిపించడానికి ఇలా వేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ కేటగిరీ వైస్ సేల్స్. సో ఇది కూడా మీరు సేమ్ ఇలానే చేయొచ్చు. మోర్ సార్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి డిసెండింగ్, అండ్ ఇందులో అమౌంట్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఫస్ట్ టాప్ ఏ సేల్స్ అనేటివి చూపిస్తుంది అనమాట. అండ్ ఇవి గ్రూప్ వైజ్గా ఉండడమే బెటర్ నన్ను అడిగితే. ఎందుకనంటే కేటగిరికల్ వెళ్తున్నాం, కేటగిరీ ఆర్డినల్ వాల్యూస్ కేటగిరీ వాల్యూస్ కాబట్టి 26 to 35, 25 ఫస్ట్ 25, 18 to 25, 18 to 25 తర్వాత 26 to 35. సో ఇది కరెక్ట్ ఆర్డర్లో ఉంది. 45 తర్వాత మళ్ళీ 46, 50 తర్వాత మళ్ళీ 51. సో ఇలా చూసుకోవడానికి బాగుంటుంది. ఇన్ కేస్ మనం సార్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసుకుంటే ఓకే, టాప్ సేల్స్ ఇంత ఉంది, బట్ ఏ గ్రూప్ ఇది తీసుకుంది. నెక్స్ట్ నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ 51 to 55 చూడాలనుకుంటే ఇందులో వెతుక్కోవాలి. ఓకే, సో దాని బదులు ఇలా ఉంటే మనకి ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉన్నవే 2 వాల్యూస్ కాబట్టి మీ ఇష్టం, మీరు సార్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, అన్మ్యారీడ్ టాప్లో ఉంది, అన్మ్యారీడ్ సెకండ్లో ఉంది. సో సేమ్ మనము ఇవి ఇక్కడ కూడా ఇస్తే కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి, ఏజ్, సేల్స్ బై ఏజ్, ఏజ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సేల్స్ బై marital status, right? కంట్రోల్ ఎక్స్ కొడుతున్నాను నేను. ఓకే, సో సేల్స్ బై ప్రోడక్ట్ కేటగిరీ. సో ఇట్లా మనము ఇంకా ఇక్కడ మీరు ఇంకొకటి పివోట్ టేబుల్ వేసి ఇన్ కేస్ ఏమైనా చూపించాలంటే చూపించవచ్చు, లైక్ జోన్ వైజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జోన్ వైజ్. జోన్ ఓకే, సో ఇలా మనము ఒక వాల్యూస్ అనేటివి చూపించవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు ఒక పివోట్ టేబుల్స్ అలాంటివి కావాలనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి సో ఇట్లా మీరు పివోట్ టేబుల్స్లో కూడా మీరు ఇక్కడ చూపించవచ్చు. ఓకే, బటన్స్ అనేది ఇస్తే ఇలా కనిపిస్తుంది. అండ్ ఇందులో మనము డేటా లేబుల్స్ అండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని తీసుకుంటే బయట కనిపిస్తాయి. సో ఇట్లా మీరు చార్ట్స్తో కూడా గేమ్ ఆడుకోవచ్చు అనమాట. ఐ మీన్ యూ కెన్ ప్లే అరౌండ్. ఓకే, సో ఇది ఒక చిన్న ఈ డేటా మీద ఒక చిన్న అనాలిసిస్. సో ఇదే అనాలిసిస్ మీరు డైలీ చేయాల్సి ఉంటుంది. ఈ డైలీ పివోట్స్ అన్ని కాపీ చేసి అవుట్లుక్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లుక్ ఉందనుకోండి, సో నా దగ్గర క్లాసిక్ అవుట్లుక్ ఉంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లుక్లోకి వెళ్ళి మీరు డేటా పంపించాలనుకోండి, హలో టీమ్
అని చెప్పి ప్లీజ్ గో బిలో డేటా అని చెప్పి సంథింగ్ ఏదో డేటా ఉంది అనుకోండి. సో మీరు డైలీ ఏం చేస్తారు, జస్ట్ కాపీ చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేస్తారు, రైట్. అండ్ వీటిని హాట్ ఆఫ్ ఇట్ అనేది చేసుకుంటూ వెళ్తారు. అండ్ నెక్స్ట్ సేమ్ లైక్ ఓకే, దీన్ని కూడా కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా కాపీ చేయాలి అండ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా మనము హాట్ ఆఫ్ ఇట్ చేసి మనం టీమ్కి పంపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ డమ్మీ డేటా అని చెప్పేసి సెండ్ కొడితే సో ఆ డేటా అనేది వాళ్ళకి రిసీవ్ అవుతుంది. సో ఇలా వాళ్ళు డేటా అయితే చూసుకోగలుగుతారు అనమాట. ఇన్ కేస్ ఏమైనా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేదనంటే ఇలా చూసుకుంటారు, రైట్. ఓకే, సో ఇదొక డేటా అనాలిసిస్. సో ఇదే దీన్ని మీరు డైలీ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దివాళీ సేల్స్ అని ఉంది, ఇంకొక ఫైల్ సేమ్ ఫైల్ వస్తే మీరు జస్ట్ ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళేసి పవర్ క్వెరీలో వెళ్ళేసి రిఫ్రెష్ అని కొడతారు. ఓకే, సో డేటాలో రిఫ్రెష్ ఆల్ అన్న బటన్ ఉంటుంది. సో పివట్స్ అన్నీ కూడా రిఫ్రెష్ అయిపోతాయి ఆటోమేటిక్గా, మీరు ఏం చేయని అవసరం లేదు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోతాయి అండ్ సేమ్ మళ్ళీ మీరు కాపీ పేస్ట్ చేసుకొని పంపించవచ్చు.